Hello everyone, welcome back to my channel Zeal English. I welcome all the teaching and learning community to my channel Zeal English. మరి ఈ వీడియోలో మీకోసం చాలా యూస్ఫుల్ కంటెంట్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ కంటెంట్ పేరే స్పోకెన్ గ్రామర్. మరి కొత్తగా ఉంది కదా కాన్సెప్ట్. మనము స్పోకెన్ లాంగ్వేజ్ని గ్రామర్ పాయింట్స్ని మైండ్లో ఉంచుకుంటూ ఎలా మాట్లాడాలో మనం ఈ సిరీస్ ద్వారా నేర్చుకోబోతున్నాం. మరి ఈ సిరీస్కి టార్గెటెడ్ లెర్నర్స్ వచ్చేసి 3 రకాల లెర్నర్స్ టార్గెటెడ్ నాకు. ఒకరు వచ్చేసి జాబ్ సీకర్స్, సెకండ్ టైప్ ఆఫ్ లెర్నర్స్ వచ్చేసి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, అలాగే థర్డ్ టైప్ ఆఫ్ లెర్నర్స్ వచ్చేసి హోమ్ మేకర్స్. వీళ్ళందరి కోసము ఈ సిరీస్ని నేను ప్లాన్ చేశాను. హోప్ యూ పీపుల్ లైక్ దిస్ సిరీస్. లెట్ us స్టార్ట్. ఈచ్ అదర్, వన్ అనదర్. ఈ రెండు వర్డ్స్ని మనం యూజ్ చేసేటప్పుడు స్పోకెన్ ఫార్మాట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటాం. ఈచ్ అదర్, వన్ అనదర్ అంటే ఒకరిని ఒకరు అనే మీనింగ్ వస్తుంది. ఒకరిని ఒకరు. మరి రెండు వర్డ్స్ని ఎప్పుడు ఏది వాడాలి అనే కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. మరి ఈ వర్డ్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఇవి. మరి ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని ఎలా వాడాలి? వాడేటప్పుడు మనము తప్పుగా వాడితే మనకు రాదనుకుంటారేమో మాట్లాడడం అనే ఫీలింగ్తో మాట్లాడడం చాలామంది ఆపేస్తారు స్పోకెన్ లాంగ్వేజ్ని. చూడండి, ద టూ పొలిటీషియన్స్ బ్లేమ్డ్. ఈచ్ అదర్ అనాలనా, వన్ అనదర్ అనాలనా? ద మెంబర్స్ ఆఫ్ ద గ్యాంగ్ షాట్ ఈచ్ అదర్ అనాలనా, వన్ అనదర్ అనాలనా? ఈ క్లారిటీ మనకు తెలియకపోవడం వల్ల ఈ రెండు వర్డ్స్ని యూజ్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఒకరిని ఒకరు అని మనం రెగ్యులర్ యూసేజ్లో చాలాసార్లు వాడుతూ ఉంటాం. మరి ఈచ్ అదర్ అన్నప్పుడు ఫర్ 2 పర్సన్స్ మనం ఈచ్ అదర్ని ఎప్పుడు వాడాలి అంటే ఇద్దరు వ్యక్తులకు లేదా వస్తువులకి వాడతాం. వన్ అనదర్ అనేది మోర్ దెన్ 2 పర్సన్స్కు వాడతాం. మరి ఇప్పుడు మనకు క్లియర్ అయింది కాన్సెప్ట్. అంటే ఇద్దరు వ్యక్తులకైతే ఈచ్ అదర్ వాడతాము, ఇద్దరికన్నా ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు వన్ అనదర్ వాడతాం. మరి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి రెండు విషయాలు మనకు క్లియర్గా గుర్తుంటాయి. ఈచ్ అదర్ వాడతాము, వన్ అనదర్ వాడతాం. కానీ ఎగ్జామినేషన్లో మనకు దేనిని దేనికి వాడతామనే కన్ఫ్యూజన్ వస్తుంది. అది కూడా ఇక్కడ క్లియర్ చేస్తాను మీకు. చూడండి, అదర్, అనదర్ ఈ రెండు వర్డ్స్లో ఏవి ఎక్కువ ఉన్నాయి? అదర్లో 3, 4, 5 లెటర్స్ ఉన్నాయి. అనదర్లో 7 లెటర్స్ ఉన్నాయి. ఏవి ఎక్కువ? ఇది ఎక్కువ. కాబట్టి వన్ అనదర్ అనేది ఎక్కువ మందికి వాడతాం అనేది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఓకేనా? చూడండి, ద టూ పొలిటీషియన్స్ బ్లేమ్డ్. ఇక్కడ ఎంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం మనము? 2. 2కి మనం ఏం తీసుకోవాలి? ఈచ్ అదరా, వన్ అనదర్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ? అదరా, అనదరా? సో ఇది తక్కువ కాబట్టి ఇది తక్కువ మందికి వాడతాం, ఈచ్ అదర్. సో ద టూ పొలిటీషియన్స్ బ్లేమ్డ్ ఈచ్ అదర్. ద మెంబర్స్ ఆఫ్ ద గ్యాంగ్ షాట్ ఈచ్ అదరా, వన్ అనదరా? ఇక్కడ ఎంతమంది గురించి మాట్లాడుతున్నాము? మెంబర్స్. ఇది తెలియదు. మోర్ దెన్ 2. మోర్ దెన్ 2కి మనం తీసుకోవాల్సింది ఏది? ఎక్కువ మందికి తీసుకోవాల్సింది వన్ అనదర్. సో ద మెంబర్స్ ఆఫ్ ద గ్యాంగ్ షాట్ వన్ అనదర్. ఇండియన్స్ షుడ్ నెవర్ ఫైట్ విత్ ఈచ్ అదరా, వన్ అనదర్? ఇండియన్స్ అన్నప్పుడు మోర్ దెన్ 2. మోర్ దెన్ 2కి మనం తీసుకునేది వన్ అనదర్. ద టూ ఫ్రెండ్స్ క్వారల్డ్ విత్ ఈచ్ అదరా, వన్ అనదరా? ఎంతమంది గురించి మాట్లాడుతున్నాం మనము? 2 ఫ్రెండ్స్ కాబట్టి ఈచ్ అదర్. సో ఈ విధంగా ఈచ్ అదర్, వన్ అనదర్ ఈ రెండు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని మనము స్పోకెన్ లాంగ్వేజ్లో వాడడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ ట్రిక్ తెలిసింది కాబట్టి మనకు ఇద్దరున్నప్పుడు ఈచ్ అదర్ వాడాలి, ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు వన్ అనదర్ వాడాలి. కాబట్టి స్పోకెన్ ఫార్మాట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాము. మరి ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చింది కదా? నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి జీల్ ఇంగ్లీష్. Okay, then we will meet with another useful video. Till then, take care. Bye.